గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మైండ్లో ఒక పెద్ద డ్రీమ్ పడింది. 10 మందికి హెల్ప్ చేసి చనిపోతే నేను హ్యాపీ అంటాను. సూపర్ మార్కెట్లో కనిపించవన్నీ కొంటాం, మనకు అవసరం ఉండి కొంటామా? ఇప్పుడు ఉండే బ్లడ్ ఎలా ఉంటుంది అంటే, నాకు సంజయ్ రామస్వామి క్యారెక్టర్ అది నచ్చింది. జై హింద్, జై కిసాన్, జై భారత్. ఓకే, థ్యాంక్ యూ బాస్. Now I request Vaikuntrao garu to share his thoughts. నేను 20 years బిఫోర్ మీలాగే ఉండే. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసి నాకు ఇప్పుడు 39 years. కానీ 21లో అనుకుంటా ఒక మైండ్లో ఒక పెద్ద డ్రీమ్ పడింది అన్నట్టు నాకు. మీరు ఎంతమంది గజనీ మూవీ చూసినారు? అందులో సంజయ్ రామస్వామి లైఫ్ స్టైల్ చూసినారా? ఆయన చాలా సింపుల్గా ఉంటాడు. ఆయన చుట్టూ మొత్తం సూట్ వేసుకొని గజనీకి మాట్లాడతా, సంజయ్ రామస్వామి క్యారెక్టర్ గురించి మాట్లాడతాను. నేను బైక్కి ఆ రోజు నాకు బైక్ కొనుక్కోవడానికి ఇబ్బంది. 2005లో వచ్చింది అనుకుంటా మేబీ సంజయ్ రామస్వామి మూవీ. అప్పటికి నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 21 years. మూవీలు చూస్తే అరే చెడిపోతారంటే, మంచిది తీసుకోవాలంటే మంచిది కాకపోతే వదిలేయాలంట. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, సూపర్ మార్కెట్లో కనిపించవన్నీ కొంటాం, మనకు అవసరం ఉండి కొంటామా? సేమ్ అదే విధంగా మనకి ఎక్కడైనా ఎవరైనా చెప్పేటప్పుడు 10 వాక్యాల్లో 2-3 మైనస్ ఉండొచ్చు, మీకు నచ్చకపోవచ్చు. మిగతా 7 మంచి ఉంటే అది ఇంప్లిమెంట్ చేస్తే మనం నిజ జీవితంలో సక్సెస్ అవుతాం. మన నిజ జీవితం అంటే మీరు ఎందుకంటే మీరు యంగెస్ట్ కాబట్టి ఇప్పుడు ఉండే బ్లడ్ ఎలా ఉంటుంది అంటే బాయిల్ అయి ఉంటుంది అన్నట్టు బ్లడ్. అందుకోసమే మనం ఏదైనా సాధించాలంటే రైట్ టైం రైట్ ప్లేస్. మీకు 2-3 చిన్న స్టోరీలు చెప్తా. ఆ స్టోరీలే నాకు లైఫ్లో బాగా తీసుకొచ్చింది కాబట్టి అటువంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ లైఫ్ ఓపెన్ అయ్యి ఒక పెద్ద ఎంటర్ప్రైనర్, పెద్ద బిజినెస్ మ్యాన్లో తయారవుతారనే ఒక ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. నాకు సంజయ్ రామస్వామి క్యారెక్టర్ అది నచ్చింది. నా దగ్గర అప్పుడు బైక్ కూడా లేదు, బైక్ కూడా ఇబ్బంది అనుకోండి మేబీ, బైక్ రన్ చేస్తుండే. ఆ బైక్ రన్ చేస్తున్న టైంలో అరే ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, ఆయన ఆయన సింపుల్గా ఉంటాడు, ఆయన చుట్టూ సూట్ వేసుకొని మంచిగా స్పెట్స్ పెట్టుకొని బాడీ గార్డ్స్ ఉంటారు. రైట్ రా చూసినారు కదా. ఈ లైఫ్ స్టైల్ నాకు కావాలి, దీనికోసం ఎంత స్ట్రగుల్ అయినా నేను స్ట్రగుల్ పడతా, కష్టపడతానని డిసైడ్ అయినా ఆ రోజు. అంటే ఆయన పోతుంటే ముందు 4 కార్లు వెనక 4 కార్లు, నా దగ్గర బైక్ ఉంది. అంటే అలా ఎప్పుడు సాధించగలుగుతామంటే మనం ఏదైతే అనుకుంటామో దాన్ని ఒక సీరియస్గా తీసుకుంటే 100% సాధించగలం. నిజంగా ఆ రకంగా ఆ రోజు డిసైడ్ అయినా 2015లో మా ఊరు వెళ్ళినప్పుడు ముందు 5 కార్లు వెనక 5 ఊర్లు, మాది శ్రీకాకుళం డిస్టిక్, ముందు 5 కార్లు వెనక 5 కార్లతో వెళ్ళిన ఆ రోజు. అంటే ఆ రోజు డిసైడ్ అయిన డెసిషను ఆఫ్టర్ 10 yearsకి ఫుల్ఫిల్ అయింది. 10 yearsకి. అంటే సక్సెస్ అనేది అంత ఈజీ కాదు, దానికి స్ట్రగుల్ పడాలి. ప్రతి సక్సెస్ పర్సన్ కూడా ఒక స్టేజ్ నుండి గ్రౌండ్ వర్క్ నుండి వచ్చిన వాళ్ళే ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్. మీకు నేను చెప్పదలుచుకునేది ఒకటే, నా నుండి నేను ఎట్లా మారినానని గురించి. ఆ లైఫ్ స్టైల్ కోసం అలా అన్నా కదా. మరి స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అంటే, కొంతమంది చెప్పే వర్డ్స్ మన మైండ్కి తోటాల్లాగా ఉంటాయి అన్నారు. తోటాలు సపోజ్కి ఎగ్జాంపుల్కి మనం ఎటువంటి అసోసియేషన్ తోటి తిరుగుతాం అనేది ఇంపార్టెంట్ అంటారు స్పీకర్స్, పెద్ద పెద్ద గురువులు అనుకోండి వాళ్ళందరూ. మనం ఎటువంటి అసోసియేషన్ తో తిరుగుతాం ఫస్ట్ అంటే, ఎగ్జాంపుల్కి గద్ద ఐడియా ఉండదు. ఈగలు చిన్న గుడ్డు పెట్టింది అంటారు గ్రద్ద. ఆ గుడ్డు బై మిస్టేక్ దొర్లుకుంటూ కోడిగుడ్డులో కలిసిపోయింది. అంటే గద్ద గుడ్డు వచ్చి కోడిగుడ్డులో కలిసిపోయింది. కోడి వచ్చింది, గుడ్లన్నీ పొదిగింది. అన్ని గుడ్ల నుండి కోడి పిల్లలు వస్తే గద్ద గుడ్డు నుండి గ్రద్ద వస్తుంది కదా, అది కామన్ సెన్స్ కదా. అయితే ఆ గద్ద పిల్ల నేను కూడా కోడి పిల్లని అనుకోనంట. ఆ కోళ్ళతోటి తిరగడం, ఆటితోటి నడవడం, ఆటితోటి ఈటింగ్ చేయడం చేసిందంట. అది కొద్ది రోజులు పెద్ద అయిన తర్వాత ఎక్కడ నీళ్ళు తాగేటప్పుడు కోళ్ళు ఇలా కిందకి వాటర్ తాగితే పైకి ఎగురుతూ ఉంటాయి, ఇలా చూస్తూ ఉంటాయి. ఇలా వాటర్ తాగితే ఇలా పైకి చూస్తూ ఉంటాయి. ఈ గద్ద పిల్ల కూడా ఇలా వాటర్ చూస్తూ యంగ్ ఏజ్ వచ్చింది అన్నట్టు. ఆ పైన పెద్ద గద్ద ఎగురుతుంది. అరే ఇదేంది ఈ గద్ద అంత పైన ఎగురుతుంది, మనం ఎందుకు ఎగరలేమంటే ఈ చుట్టూ కోడిపిల్ల అంటే, హే నువ్వేంటి ఎగిరినా, మన తాతలు ఎగిరినారా, మన తండ్రులు ఎగిరినారా, నీ వల్ల కాదు, ఇంతే నీ బతుకంటే పాపం ఆ గద్ద పిల్ల కోడిపిల్లల మాటలు విని అలాగే చనిపోయింది అన్నట్టు. నిజం చెప్తాను, అది రాంగ్. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా పుట్టామన్నది కాదు. ఈ డైలాగ్ ఇప్పుడు ఏదో కేజీఎఫ్లో ఉన్నది, నువ్వు ఎలా అయినా చనిపోయినప్పుడు పెద్ద శ్రీమంతుడిలా చనిపోవని. నిజం చెప్తాన్నా, అది మాకు 2005లో వేసినారు అన్నట్టు. 2005లో మనం పుట్టడం మన చేతుల్లో లేదు, బట్ చనిపోవడం అనేది నిజంగా ఒక మంచి బెస్ట్ పర్సన్, సూపరు. ఆ పర్సన్ నిజంగా ఎక్సలెంట్ పర్సన్ అబ్బా అనే 10 మందికి హెల్ప్ చేసి చనిపోతే నేను హ్యాపీ అంట. ఇనుము తుప్పు పట్టిన కంటే అరిగిపోవడం చాలా బెస్ట్, అవునా కాదు? ఇనుము తుప్పు పడుతుంది, తుప్పు పట్టిన కంటే అరిగిపోవడం బెస్ట్. నేను ఒక్కటైతే చెప్పగలను, మనం ఏదో వాటి చేసి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్క జీవరాశులు కూడా పడతాయి, చనిపోతాయి. ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే మన ఫ్యామిలీ,
ఫస్ట్ అందరికంటే ముఖ్యం మనకి మన తల్లిదండ్రులు. నిజం చెప్తాను, ఈ భూమి మీదకి రావడానికి కారణం మన తల్లిదండ్రులు. ఒక వేమన పద్యం ఒకటి ఉంటుంది, ఏమని, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినిర్వేమ. నిజము, పుట్టలోని చెదలు పుడతాయి సత్తే, దానికి ఎవడు ఐడెంటిఫై చేయడు. మనుషులు కూడా నిజం చెప్తాన్నా ఏదో ఒకటి చేసి చనిపోవాలంటన్నా. కొంతమందికి ఎన్ని చెప్పు, ఈడు చెప్తాడు ఇలాగ ఉంటాడు. నిజంగా అది కాదు, మనం మారాలి. నేను ఒక్కటైతే గ్యారెంటీ చెప్పగలను. ఇంకొక ఇలాంటి వాళ్ళకి చెప్తా, ఎలుగు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకునా విశ్వదాభిరామ వినుర్వేమ. అంటే ఒక కొయ్య బొమ్మ తెచ్చి కొడుతుంటే పలుకుతుందా? ఆడు కానీ నేను మారనన్నోడికి అంత చెప్పినా వేస్ట్. నేను నిజంగా మారుతాను, ఈ రోజు నుండి నా తల్లిదండ్రులు నేను హ్యాపీ చూస్తానంటే నిజంగా మీలోని ఇప్పుడు నుండే పవర్ఫుల్ ఉంది. మీకు మంచి వీడియోస్ అన్ని మోటివేట్ స్పీకర్లు మాట్లాడినవన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి. ఏవో పనికిరాని సినిమాలు అలాంటివి కాకుండా ఇలాంటివి తెలుసుకొని, గురువు లేని విద్య అంటే ఇప్పుడు అవసరం లేదు, యూట్యూబ్లో ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు నిజం చెప్తానా, నెక్స్ట్ తల్లిదండ్రుల తర్వాత గురువు చాలా ఇంపార్టెంట్. ఎవరితోటి ఏది నేర్చుకుంటే వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు, ఇది మాత్రం 100%. ఓకే, థర్డ్, నేను నిజం చెప్తానా, మన మీద మనకు నమ్మకం లేకపోతే ఏమి చేయలేం. ఈ మూడు, మన మీద నమ్మకం లేకపోతే ఏం చేయలేము. అరే ఇది నా వల్ల అవుతుందా, ఇది వేస్ట్. ఇంకా దీనికోసం కూడా చిన్న స్టోరీ చెప్పేస్తా. చిన్న స్టోరీ, ఒక ఏనుగు పిల్ల, మావాటివాడు ఏనుగు పిల్ల అడవిలో పట్టుకొని తీసుకొస్తాడు అన్నట్టు. ఏనుగు పిల్లకి అడవి నుండి తీసుకొచ్చిన తర్వాత మావాటివాడు ఏం వేస్తాడు, ఆడు తినే ఎంగిలి మెతుకులు అనుకోండి ఏవో వేస్తాడు మావాటివాడు. కానీ ఏనుగు పిల్లకి ఏమందంటే, అరే అడవి నుండి నాకు తీసుకొచ్చిండు, నేను అడవికి వెళ్ళిపోతే హ్యాపీగా బతకొచ్చు అనుకొని ఆ ఏనుగు కట్టబడేది ఏదైతే ఉందో అది తెంపడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడు కాడు కట్టింది ఏది గొలుసులతో కట్టిన తాడు, ఏది ఏనుగు పిల్లకి. అది చాలాసార్లు ట్రై చేస్తే తెంపలేదు. చిన్నప్పుడు దానికి అంత బలం లేదు. అది యంగ్ స్టేజ్కి వచ్చింది అన్నట్టు ఏనుగు. అంతే మీలాగా ఏనుగులాగా అయినాం మనము. ఇప్పుడు 16 years అంటే ఏనుగులతో సమానం అంట నేను. యంగ్ స్టేజ్కి వచ్చింది. యంగ్ స్టేజ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆడేం చేసిండు, మావటివాడు చిన్న తాడు కట్టిండు అన్నట్టు. కానీ దీని మైండ్లో ఏముంది, నేను అడవికి వెళ్ళిపోవాలి, మంచి పళ్ళు పలహారాలు మా అమ్మ నాన్నతో ఉండాలి అనుకుని ఉంది మైండ్లో. కానీ ఇది ట్రై చేయడం బంద్ చేసింది అన్నట్టు. ఎందుకు, చిన్నప్పుడు ట్రై చేసింది కదా గొలుసు తెంపడం, ఇప్పుడు ట్రై చేయడం మానేసి నేను కట్టబడి ఉన్నానని డిసైడ్ అయిపోయింది మైండ్లోన. నేను ఒక్కటే చెప్పగలను బాస్, మీరు ఆ మైండ్ సెట్ తోటి ఉంటే మనం ముందుకెళ్ళాము. నేను ఏదైనా సాధించగలను, నా వల్ల అవుతుందని ఒక ముందుకెళ్ళగలిగితే 100% చేసి చూపిస్తాం. ఈ దేశానికి మనం ఒక సమిధిపై కూర్చొని నిజంగా ఒక హెల్ప్ఫుల్గా ఉంటాం. నేను ఒకటి లాస్ట్ అండ్ లీస్ట్ ఒక్కటే చెప్తా, మనకి ఆ రాజకీయ నాయకుడు ఏమిచ్చిండు, నాకు దేశం ఏమిచ్చింది, ఎదుటోళ్ళ మీద తిట్టొద్దు. మనం ఏమి ఇవ్వాలని డిసైడ్ చేయాలి. నేను దాని గురించి నాకు చిన్నప్పుడు మీలాగా ఉన్నప్పుడు మాకు వార్డెన్, ఒక హాస్టల్లో చదువుకున్నప్పుడు మాకు వార్డెన్ గారు చెప్పారు, దేశం ఏమిచ్చినదని దూషించడం దోషం, దేశం ఏమిచ్చిందని దూషించడం దోషం, దేశానికి ఏమిస్తే తీరని రుణ శేషం, బ్రతుకిచ్చింది ఎవరు, మెతికిచ్చింది ఎవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించింది ఎవరు, కాలి గోరు గాయపడితే కంటి నీరు తిరగదా, వేరు చివర చీడ పడితే చిగురు నేలకు ఒగరగదా అనేది ఆ రోజు నాకు వార్డెన్ గారు చెప్పినారు. నిజంగా కాలు గోరు గాయపడితే కంటి నీరు తిరుగుతుంది, వేరు చివర చీడ పడితే చిగురే మొత్తం వాలిపోద్ది, అంటే మొత్తం ఎండిపోద్ది, చెట్టుకే ఎఫెక్ట్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే మనం ఏదో ఎవరి మీద ఆధారపడడం వద్దు. అలాగా ప్రాంతం ఏదైనా, భాషలు వేరైనా, దేశమంతా ఒక్క దేహం అన్న స్పర్శపోన, వాడు ఈ కులం వీడు ఈ కులం కాదు, అంతా మనం ఒక భారతీయులం. ఓకే, అందరం మన భారతదేశం బాగుండాలని కోరుకోవాలి. జై హింద్, జై కిసాన్, జై భారత్. ఓకే, థ్యాంక్ యూ బాస్. Thank you so much, sir. We are really grateful to have you here. Now we have New Year calendar launch. I request N. Vaikuntrao Garu to launch the new calendar.
Next, let's move on to the felicitation of N. Vaikuntrao Garu. I request Mr. Tirmal Rishi, our IASA President and Working President, Mr. Purushottam, to felicitate N. Vaikuntrao Garu.